హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. బతుకమ్మ పార్ట్ 1 వీడియో మీరు చూసే ఉంటారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనము పార్ట్ 2 వీడియోలోకి వెళ్దాము. ఈ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి. మీకు ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటే అచ్చం సద్దుల బతుకమ్మ రోజు మనం ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటామో అదే విధంగా ఉంటుంది. కానీ ఈ సెలబ్రేషన్స్ వచ్చేసి ఫస్ట్ డే బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ రోజు మేమైతే ఈ సెలబ్రేషన్స్ అంతా చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో కాస్త లెందీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బతుకమ్మకు వచ్చిన వాళ్ళు ఈ వీడియోలో కనిపించేలా ఈ వీడియో తీయడం జరిగిందండి. అందుకోసమే ఈ వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్లో పార్ట్ 2 చూస్తున్నాం కదండి. ఈ సెలబ్రేషన్స్ అంతా మా కాలనీలో ఆకాష్ లేఅవుట్లో జరిగాయండి. పార్ట్ 1 వీడియోలో మేము ఎక్కడైతే అన్ని అరేంజ్మెంట్స్ చేసామో అక్కడికి కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరుగా బతుకమ్మలను అయితే అక్కడికి తీసుకుని వస్తున్నారండి. ఇలా ఒక్కొక్కరిగా కాలనీ వాళ్ళందరూ బతుకమ్మలను తీసుకొని మేము అరేంజ్ చేసిన ప్లేస్కి అయితే బతుకమ్మలన్నీ తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్ మేమందరము, మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి బతుకమ్మలను తీసుకుని అయితే వస్తున్నామండి. కాలనీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బతుకమ్మలను తీసుకుని అయితే ఇక్కడికి వస్తున్నారండి. ఈ వీడియోలో మీకు కొద్ది మందే బతుకమ్మ ఆడుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఇంకా వీడియో చూస్తుంటే చాలా మెంబర్స్ అయితే ఈ బతుకమ్మ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేశారండి.
సెలబ్రేషన్ ఫస్ట్ డే ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఒక స్పెషల్ గెస్టు వస్తున్నారని చెప్పాను కదండి. ఆ స్పెషల్ గెస్ట్ కోసం అయితే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. చూడండి, ఆ స్పెషల్ గెస్ట్ కోసము వెల్కమ్ చెప్తున్నారు. చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. ఈ సెలబ్రేషన్స్ మల్లంపేట్లోని ఆకాష్ లేఅవుట్లో జరిగాయండి. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో మీరే చూడండి. మా కౌన్సిలర్ గారు సంధ్యారాణి గారు అయితే వచ్చారండి. సంధ్యారాణి గారు ఇప్పుడు దీపోజ్వాలన చేస్తున్నారు. దీపారాధన చేసిన తర్వాత తులసి మొక్కకు పూజ చేసి అలాగే టెంకాయ కొట్టారు. తర్వాత అందరము కలిసి ఇక్కడ సంధ్యారాణి గారికి అయితే సన్మానం చేయడం జరిగిందండి. అనంతరము స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడము, స్వీట్స్ తినిపించుకోవడము, తర్వాత అందరము కలిసి సంధ్యారాణి గారితో ఫొటోస్ దిగడము, అలాగే కొన్ని మెమొరీస్ ఉండడానికి వీడియోస్ ఫొటోస్ దిగామండి. తర్వాత కౌన్సిలర్ గారితో అందరం కలిసి బతుకమ్మ ఆడుకున్నాము. ఎవ్రీ ఇయర్ మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడే జరుపుకుంటామండి. ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఘనంగా చాలా బాగా జరిగాయి అని అనిపించింది. ఇది ఒక మెమొరబుల్ డే అండి. అందరము అయితే ప్రతి ఒక్కరము కూడా ఎప్పుడు గ్యాదర్ కాము, కానీ ఈసారి మాత్రము ప్రతి ఒక్కరము అయితే ఇక్కడ గ్యాదర్ అయ్యి చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా అందరము కలిసి ఒకే చోట బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకుంటే చాలా బాగుంటుంది. దీపారాధన, తులసి మొక్కకు పూజ చేయడం ఇవన్నీ అయిపోయినాక సన్మానం చేయడం జరుగుతుంది. ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరము కలిసి అందరము ఫొటోస్, వీడియోస్ అయితే దిగుతున్నాము. అందరము ఇప్పుడు కౌన్సిలర్ గారితో కలిసి బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ చేసామండి.
ఈ వీడియోలో వాయిస్ కంటే మ్యూజిక్ ఎక్కువగా ఉందండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపించేలాగా ఈ వీడియోనైతే పెడుతున్నానండి. అందుకే ఈ వీడియో కాస్త లెంతీగా అయింది. ఇదండి బతుకమ్మ సెలబ్రేషన్‌లో పార్ట్ 2 వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.